నమస్తే వెల్సతి వ్యూయర్స్ కి స్వాగతం. నేను రుచిత. ఈ రోజు డేట్ 18th మార్చ్. ఈ రోజు అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో పాజిటివ్ నోట్ మీద క్లోజ్ అయింది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ గా ఉంది, కానీ ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు. ఇన్వెస్టర్స్ సెలెక్టివ్ గా ట్రేడ్ చేశారు. నిఫ్టీ 50 ఇండెక్స్ 0.83% అప్వర్డ్ మూవ్మెంట్ కనిపించింది. అలానే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 0.83% అప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడాను 0.82% గెయిన్ తో రిజిస్టర్ చేసింది. మార్కెట్ మూడ్ గురించి చెప్పాలి అంటే వొలటిలిటీ కొంచెం లోగా ఉంది. ఐటీ సెక్టర్ అండ్ ఆటో స్టాక్స్ లో సెలెక్టివ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. గ్లోబల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ కూస్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా స్లైడ్ గా ఈజింగ్ వల్ల ఈ రికవరీ వచ్చింది, కానీ ఫుల్ ర్యాలీ లేదు. సెలెక్టివ్ స్టాక్స్ మీద ఫోకస్ ఉంది, బ్రాడ్ బేస్డ్ బయింగ్ లేదు. మ్యూచువల్ ఫండ్ సైడ్ నుంచి చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మోడరేట్ ఇన్ఫ్లోస్ కనిపించాయి. డెప్ట్ ఫండ్స్ స్టేబుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. గోల్డ్ ఎలికేషన్ కొంచెం ఇంక్రీజ్ అయింది బికాస్ జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ అసెట్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. కరెన్సీ మార్కెట్ లో ఇండియన్ రూపీ వీక్ పొజిషన్ లో కంటిన్యూ అయింది. USD INR పెయిర్ 92.43 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయింది. డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్, US బాండ్ yields అండ్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ వల్ల రూపీ మీద ప్రెషర్ ఉంది. ట్రేడ్ డేటా కూడా కొంచెం నెగటివ్ గా కంట్రిబ్యూట్ అయింది. కమోడిటీస్ మార్కెట్ లో గోల్డ్ ప్రైసెస్ సేఫ్ హెవెన్ డిమాండ్ వల్ల స్ట్రాంగ్ గా ఉంది. సిల్వర్ కూడా గోల్డ్ ని ఫాలో అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మాత్రం 1% డిక్లైన్ తో $95 per barrel దగ్గర సెటిల్ అయింది. గ్లోబల్ పాలిటిక్స్ అండ్ వార్ అప్డేట్స్ చూస్తే US ఇరాన్ కాన్ఫ్లిక్ట్ 19th డే కంటిన్యూ అవుతుంది. హార్మోజ్ స్ట్రైట్ లో ఆయిల్ సప్లై రిస్క్ ఇంకా హైగా ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఉక్రెయిన్ సైడ్ నుంచి లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ రష్యా టెరిటరీ మీద ఇంక్రీజ్ అయ్యాయి. ఈ జియోపాలిటికల్ అన్సర్టనిటీ వల్ల గ్లోబల్ రిస్క్ అప్డేట్ కొంచెం డిక్రీజ్ అయింది. ఇన్వెస్టర్స్ ఈక్విటీ నుంచి గోల్డ్ అండ్ గవర్నమెంట్ బాండ్స్ వైపు మనీని షిఫ్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ న్యూస్ లో ఇంపార్టెంట్ BEL కంపెనీ 1011 crore రూపీ వర్త్ మేజర్ ఆర్డర్స్ ని విన్ చేసింది. ఈ న్యూస్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఐటీ సెక్టర్ లో కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా మార్కెట్ కాషియస్ మోడ్ లో ఉంది. అన్సర్టనిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. సెలెక్టివ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు వెల్సతి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.